ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. If any pressure comes from central government, we'll see. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను సుష్మిత. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలకు భారీ ముప్పు పొంచి ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నట్లు సమాచారం. ఈ ముప్పు గురించి సాధారణ ప్రజలు కూడా చర్చించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు వాటిల్లడానికి కారణాలు ఇలా ఉన్నాయని ప్రచారం సాగుతుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ కావడం, అలాగే గతంలో ఎంతో మంది రేప్ కేసులు, మర్డర్ కేసులు ఛేదించడానికి పవన్ కళ్యాణ్ కారణం కావడం, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అసభ్యకర పోస్టులు పెట్టి రెచ్చిపోయిన వారిని ఆట కట్టించడం, వారిపై కేసులు పెట్టించడానికి కారణం పవన్ కళ్యాణ్ కావడం, ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారకుడు అయ్యి జాతీయ స్థాయి నాయకులుగా పేరు ప్రఖ్యాతులు పవన్ కళ్యాణ్ కు రావడం, ఇక నిన్నగాక మొన్న 2-3 దశాబ్దాలుగా కొనసాగుతున్న వేల కోట్ల రూపాయల రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేసే దిశలుగా చర్యలు తీసుకోవడం, ఏకంగా షిప్ ని సీజ్ చేయడం ఒక చారిత్రాత్మక చర్య. ఇది వందల వేల కోట్ల రూపాయల దందా. ఇటువంటి తరుణంలో ఏ మూల నుంచి అయినా, ఏ క్షణం నుంచి అయినా ఆయన ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని ఒక్క నిఘా వర్గాలు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా గ్రహించి చెప్పుకోవడం కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసిందని పలువురు అంటున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోలేని సమస్యలకు అడ్డుకట్ట వేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అడుగడుగున ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం కనిపిస్తుందని, యుద్ధ ప్రాతిపాదికన జెడ్+ గానీ ఇంకా అవసరమైన సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.